నేను చాలా సార్లు కడపకు వచ్చాను కానీ ఈరోజు కడప రాజకీయం మారుతా ఉంది. కడప గడప గడపలో మార్పు కనపడిస్తా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇటీవల మీరందరూ పేరు పెట్టారు, కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏదైతే ఈ కడపలో రౌడీజం ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవిరెడ్డి గారు అలయాస్ రెడ్డమ్మ గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను కడప రాయలసీమ నడి బొడ్డు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక నాయకుడికి మీరు ఓటేస్తే, నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆదర్శంగా ఉండాలి, అవునా కాదా అని అడుగుతున్నా. పోటీ చేసే నాయకులు కూడా ప్రజాభిమానం, ప్రజల శ్రేయస్సు కోసం, అదే సమయంలో మీకు శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి ఉండాలి, అవునా కాదా అని అడుగుతున్నా. మొన్ననే సైకో జగన్ వచ్చాడు. నేను ముద్దుగా పిలిచే పేరు సైకో. ఎందుకంటున్నానంటే ఒక అహంకారి వ్యక్తి. నేను రాజశేఖర్ని చూసా, 45 ఏళ్లు రాజకీయాలు చేశా. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఒక అహంకారి, ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్, ఎవ్వరిని భరించలేడు. కడాన ఆయన వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే బెంగళూరు పంపించాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కన్న చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వనవాడు నీకు నాకేమైనా చేస్తాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకోని వ్యక్తి, ఇంకో పక్క విధ్వంసకారుడు. చాలా ప్రమాదం ఇది. ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు, ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక దోపిడీదారుడు, ఒక బందిపోటుతనం, మొత్తం సంపదంతా అతనికే కావాలి. మీరు చూడండి, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత బరిదెగించిన వ్యక్తిని. శాండ్ ఏం తమ్ముళ్ళు మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో పెన్నా నది ఉంది, నేనున్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్ ఎంత? ఆ రోజు 1000 రూపాయలు. ఇప్పుడు ఎంత పడతా ఉంది తమ్ముళ్ళు? మీకు 5000 రూపాయలు పడతా ఉంది. జూన్ 4వ తారీఖు నుంచి మళ్లీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా. మీ ఊర్లో ఉండే ఇసుక మీరే తీసుకెళ్ళండి. అంటే ఒక ప్రభుత్వ విధానం వల్ల మీ జీవితాలు నాశనం అయినాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో, ఒక విధ్వంసకారుడు. ఇంకో పక్క అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఎప్పుడైనా చరిత్రలో ఇంత భయంకరమైన వ్యక్తి ఎప్పుడూ ఉండడు. నేనున్నప్పుడు కొంతమంది ఇక్కడ కూడా మందుబాబులు ఉన్నారు. పాపం
రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే కష్టాన్ని మర్చిపోయి తెల్లవారితో మళ్ళా పని చేయొచ్చని ఒక అలవాటు చేసుకుని మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ రెడీగా తీసుకొచ్చాడు. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఎన్నికల ముందు చెప్పాడు, ఆడబిడ్డల ఓట్ల కోసం నేను వస్తానే మద్యపాన నిషేధం చేస్తానని అంచెల వారీగా మద్యపాన నిషేధం పెట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఎంత కమ్ముతున్నారు? ఏమైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ పేమెంట్ ఉందా మీకు? కడాన కిళ్ళి కొట్టు. ఇక్కడ మా తమ్ముడు షాప్ ఉంది. ఈ షాప్ లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. అక్కడ అవునా కాదా అని అడుగుతున్నా. బ్రాండీ షాపుల్లో ఉన్నాయని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండు హైదరాబాద్ లో ఉందా? బెంగళూరులో ఉందా? కర్ణాటకలో ఉందా? అదే బ్రాండ్ జే బ్రాండ్. ఏ బ్రాండ్? ఎవరి బ్రాండ్? సైకో జగన్ బ్రాండ్. అది తాగితే క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు. వస్తుందా? కిక్ వస్తుందా క్వార్టర్ బాటిల్కి? రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట వస్తుంది. అవునా కాదా? నాసి రకం, ఆరోగ్యానికి హానికరం. కానీ సైకోకు ఆదాయం. అంటే నీ ఆదాయం కోసం 30,000 మంది చంపేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇది వాస్తవనా కాదా? వాస్తవం అంటే చేయలేకపోతానందరూ. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరత నుంచి మిగులు తెచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం. ఇది దివాళా కోరు, అసమర్థుడు. ఇంకొక విషయం నేను అడుగుతున్నా, ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముడు, చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు? ముద్దులు పెట్టాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు. ఆవేదన, బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు. మా తమ్ముడు గుద్దుడే గుదట మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు. అలాంటి తమ్ముడు అవసరం. జగన్మోహన్ రెడ్డి ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గుడంటే, మీ ఆదాయం పెరిగిందా ఈ కడపలో? మీ ఖర్చులు తగ్గాయా ఈ కడపలో? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా ఈ కడపలో? ఇంకా మళ్ళా ఓటేయాలనుకుంటారు? ఇంకా ఉంది మీలో రోషం రాలా? మీకు కోపం రాలా? ఏంటి నేను అడుగుతున్నా. ఈరోజు ఒక పక్క చూడండి, ఇది అయింది. నిన్న మొన్న వచ్చాడు. ఎవరిని పెట్టుకొని వచ్చాడు? ఎంపీగా ఎవరిని పెట్టుకొని వచ్చాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పాపం అవినాష్ రెడ్డి పిల్లవాడు, ఏమీ తెలియదు. అవునా కాదా తమ్ముళ్ళు? పిల్లవాడైతే ఎక్కడికి పోవాలి? పార్లమెంట్ గా, స్కూల్ గా? ఎక్కడికి వెళ్ళాలి? పిల్లవాడు పోవాల్సింది బడికి పోవాలి.
అవునా కాదా? పలకా బలం ఇచ్చి అవసరమైతే ఆయనకి డబ్బులు కూడా లేకపోతే మనం కలిసి చందాలు వేసుకొని పుస్తకాలు కొనిచ్చి పలకా బలం కొనిచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పి, జగన్మోహన్ సైకో మీ తమ్ముణ్ణి ఎలిమెంటరీ స్కూల్ పంపివా నేర్చుకోమని చెప్పాలా లేదా? చెప్పతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఇంత అరాచకం చేసేవాడిని నేను చరిత్రలో కూడా ఇలా రావణాసుడు నిన్నాం, నరకాసుడు నిన్నాం, బకాసుడు నిన్నాం, సైతాన్ పేరున్నాం, కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా. అందరూ కలిపితే ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే పచ్చిగా కడపలో అతి దారుణంగా బాబాయిని చంపేస్తే గొడ్డలు వేటేసి నాటకాలు ఆడి ఎదురుదాడి చేసి కడాన బాధితుల్నే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు నా మీదనే కేసులు పెడితే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఇప్పటికైనా ఊ కిల్డ్ బాబాయ్ అని అర్థమైందా మీకు? ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్ అర్థమేంటి? చేలు పైకెత్తండి. మళ్లీ పొరపాటున కడపలో మీరు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. డౌట్ ఉందా మీకు? డౌట్ ఎవరికీ లేదు. నేను ఒకటే చెప్తున్నా, రక్తం రుచి మరిగిన పులిమారిగా అధికార మదంతో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. మన వాళ్ళందరినీ ఒకటే అనుకున్నాడు ఈ అహంకారి. ఆయన ఒక్కడే రారాజు, లేకుంటే నియంత, మనం ఆయన బాలిస్లం. ఆయన వేసే ఎంగిలి మెతుకులు తిని మనం బ్రతకాలనుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా సరే 5 ఏళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఏం చేశానో చెప్పాలి. అవునా కాదా? ఏం చేస్తానో చెప్పాలి. అవునా కాదా? చెప్తున్నాడా? ఇప్పుడు చెప్తున్నాడా? నేను అడుగుతున్నా, ఈ కడప అంటే కడపకు నడిబొడ్డైనటువంటి దేవుని గడపలో అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సవాలు విసురుతున్నా. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెస్తామని అడుగుతున్నా. 2 సార్లు ఫౌండేషన్ వేసావా లేదా? నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా ఫౌండేషన్ వేశాడు. ఏమన్నా ముందుకు గదిలిందా ఒక పని? ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క అంగుళం కదిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను కడప ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఓటేస్తారా మీరు? ఇంకా ఉంది మీలో బలహీనత ఉంది. వాళ్ళ తండ్రి వేరు, ఇతను వేరు. వాళ్ళ తండ్రితో నాకు కూడా బాగా పరిచయం, మిత్రుడే. కానీ ఎప్పుడు కూడా అతను రాజకీయాన్ని రాజకీయంగా చూశాడు. ఈ దుర్మార్గుడు ఒక అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకో ముందుకు పోతున్నాడు. ఎట్టి పరిస్థితిలో నేను ఉపేక్షించను. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, 45 ఏళ్లు నన్ను గౌరవించారు మీరు, ఆదరించారు మీరు. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, మళ్లీ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసే వరకు వదిలిపెట్టకుండా మీకోసం పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని.
ఇక్కడే జన సైనికులు ఉన్నారు. జనసేన మొదటి నుంచి ఒక్కసారి చూడండి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడారు. రాష్ట్రంలో వ్యతిరేక ఓటు విడిపోవడానికి వీలు లేదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, త్యాగాలకు నేను సిద్ధమని చెప్పిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా అని అడుగుతున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విశాఖపట్నంలో తిరగనీయకుండా నగర బహిష్కరణ చేస్తే ఫస్ట్ నేనే వెళ్లి సంఘీభావాన్ని తెలియజేసి, భయపడద్దండి నేను కూడా ఉంటా, తాడో పేడో తేల్చుకుందామని ఆయనకు ధైర్యం చెప్పిన వ్యక్తిని నేను. ఈ సందర్భంలో బీజేపీ కూడా దేశంలో ఉంది. దేశంలో బీజేపీ అధికారం ఉంటే మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ బీజేపీ. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీగా మైనారిటీస్ కి రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో పొత్తుంది, 2014-19లో పొత్తుంది. ఈ రోజు యొక్క సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు, అభివృద్ధి ఆపేశాడు, ఆదాయం తగ్గిపోయింది, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. మళ్లీ నేను ఇవన్నీ చేయాలంటే నాకు అధికారం కోసం కాదు, ఈ పేద ప్రజల కోసం మేమందరం కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ సంక్షేమం ఒక్కసారి ఆలోచించండి. 95-96లో హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హజ్ హౌస్ కట్టి నేరుగా ఫ్లైట్లు ఏర్పించే ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడపలో హజ్ హౌస్ కట్టి నేరుగా ఇక్కడి నుంచే విమానాలు వేసి మిమ్మల్ని ఏదైతే హజ్ యాత్రకు వెళ్తారో వాళ్లకు నేరుగా ఫ్లైట్ వేయాలని చెప్పి ఆలోచించాం. నేను అడుగుతున్నా, 90% పూర్తి చేశాం. 10% పూర్తి చేయలేంటి అసమర్థ మంత్రి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం కూడా. మళ్లీ చెప్తున్నా, నేను వస్తానే పూర్తి చేసి మళ్లీ ఇక్కడి నుంచి మీరు ఏదైతే హజ్ యాత్రకు పోవాలనో నేరుగా ఫ్లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. మసీదులు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ కట్టిన పార్టీ, దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ తీసేసిన వ్యక్తి. అవునా కాదా? ఇచ్చాడా మీకని అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్క రంజాన్ తోఫా ఇచ్చాను. ఇప్పుడు వచ్చిందాని మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లల్ని విదేశ విద్య కింద 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి ప్రపంచంలో అన్ని యూనివర్సిటీ పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉందా ఇప్పుడు? ఏ కార్యక్రమాల్లో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్లీ నక్క జిత్తుల వ్యక్తి ఈ సైకో జగన్. మాయల్ పకీరే ఈయన కంటే కూడా తక్కువ ఓసారి అనిపిస్తుంది. నిమిషానికి మాట మార్చేస్తాడు. 14-19లో 4% రిజర్వేషన్లు నేనే కాపాడా, మంచి అడ్వకేట్లు పెట్టా, ఫైట్ చేశా,
సుప్రీంకోర్టులో ఉంది. మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ రిజర్వేషన్ నిలబెట్టే విధంగా అన్ని విధాలా మీకు పోరాటం చేస్తాం, అండగా ఉంటానని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇప్పుడు సిఏఏ ఉంది, ఎన్ఆర్సీ ఉంది. పార్లమెంట్ లో ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో వచ్చి నాటకాలు అడితే ఈ నాటకాల రాయుడిని సహిస్తారా మీరు అడుగుతున్నా. అంటే నాటకాల్లో దిట్ట, మోసాల్లో చాలా తెలివైన వాడు. నాకు అనిపిస్తుంది ఘోరాలు నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు, అభివృద్ధి చేయడంలో జీరో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో మీకోసం అనేక కార్యక్రమాలు నేను ఆలోచించాను. ఒకటి, 1 లక్ష రూపాయలు ఇవ్వడం, 2 మౌజములకి ఇమాములకి 10,000, 5,000 రూపాయలు వాళ్ళకంతా ఆన్రోరేం ఇవ్వడం, అదే మరి ప్రతి ఒక్క మసీదుకి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం. ఇది కాకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుకు హామీ ఇస్తున్నా, మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి మళ్ళా విదేశ విద్య తీసుకొస్తా, దుల్హాన్ తీసుకొస్తా, రంజాన్ తోఫా తీసుకొస్తా, 100 భాషల కోసం కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా. ఇది కాకుండా 5 లక్షల రూపాయలు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నా. నేనున్నంత వరకు మా మైనారిటీకి ఎక్కడ కూడా వివక్షత ఉండదు, రక్షణ ఉంటుంది. అది నా బాధ్యత, అది మా పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు బీజేపీతో తెలుగుదేశం, జనసేన కూటమి పెట్టుకున్నామంటే ఇది ప్రజల కొరకు ఏర్పాటు చేసిన కూటమి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం త్యాగాలు చేశాం. మా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేనే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, జ్ఞాపకం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు హైదరాబాద్ నెంబర్ 1 గా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అనాథ అయిపోయింది. ఈ రోజు మీరు చూడండి, సౌత్ కొరియా, నార్త్ కొరియా ఉంది. హైదరాబాద్ సౌత్ కొరియా అయిపోయి ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా మారిగా అవుతుంది. ఇలాంటి వాడు ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కిమ్ అని. ఎవరైనా ఉంటే మీ బంధువులు చనిపోయి నువ్వు వేడిస్తే మిమ్మల్ని కొడతారు. పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉంటే మళ్ళా వచ్చి పోలీసులు కొడతారు. ఎవడు కూడా ఆనందంగా ఉండడానికి వీలు లేదు, కష్టం ఉంటే ఆడడానికి వీలు లేదు. అలాంటి దుర్మార్గుడే, అహంకారి ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే ఇక్కడుండేవాళ్లు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నారా నిన్నటి వరకు? అంటే ఏంటి అరాచకం? 45 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలా. ఇంకా ఆ యొక్క ఫియర్, భయం మీలో ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, ఏమీ చేయలేడు, పీకలేడు, ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి. ఆ రాయే మీ ఓటు. మనం గులకరాయి ఎక్కర్లా, కానీ గులకరాయి డ్రామా పాపం మా తమ్ముళ్ళందరికీ దెబ్బ తగిలింది. ఎవరేసాడో తెలియదు గులకరాయి ఇక్కడ. పాపం గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. అదే మాయా. మొన్న చూశారు మీరు, కోడి కత్తితో నేను హత్య చేయడానికి పోయానంట ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు గులకరాయితో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇంకో పక్క
గొడ్డలతో చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన మీరు నీతి నిజాయితీ పద్ధతి ఉందని అడుగుతున్నా. మీరందరూ ఒకటి చూడండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మేము బాధపడ్డాం, ఒక మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డాం. కానీ ఈ సైకో మాత్రం అందరిని రమ్మని సంతకాలు పెట్టమన్నాడు. ఎందుకో ముఖ్యమంత్రి అయిపోవాలని. తండ్రి శవాన్ని పూడ్చక మునిపే, అంత్యక్రియలు చేయక మునిపే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రిలయన్స్ అధినేత వీళ్ళ తండ్రిని చంపించాడని రిలయన్స్ షాపుల పైన దాడి చేశాడు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళా రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, దోస్తీ చేశాడు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? తండ్రి మీద ప్రేమ ఇది కాదు, అధికారం డబ్బుల పైన ప్రేమ. కపట నాటకాలు అవునా కాదా అని అడుగుతున్నా. నిన్న మొన్న అంటున్నాడు నేనేదో ఆయన పైన దాడి చేపిస్తానంట. నాకు ఇదే పని తమ్ముళ్ళు. ఎప్పుడైనా సరే నా జీవితంలో నేర చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ జీవితం మొత్తం నేరాలే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, ఎదుటి వాళ్ళ పైన పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను పోలీసుగా ఉంటా, నేరాలు చేసిన వాడిని తుంగలోనే దొక్కేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొహమాటం ఏమీ లేదు దీంట్లో. రాష్ట్రం కోసం పటిష్టంగా ఉంటాం, మీకోసం నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఈయన నవరత్నాలు అంటున్నాడు. ఆ నవరత్నాలు ఏంటో తెలుసా? నవరత్నాల్లో ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా. అదే రేపు వస్తా ఉంది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి మీద కన్నేశాడు. మళ్ళీ గెలిస్తే నీ భూమి నీది కాదు తమ్ముళ్ళు, ఆశదులుకోండి. ఏడో రత్నం ప్రభుత్వ టెర్రరిజం సెటిల్మెంట్స్, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదవ రత్నం శవ రాజకీయాలు డ్రామాలు గులకరాల నాటకాలు. అవునా కాదా? ఇవి ఈయన రత్నాలు అవునా కాదా? అలాంటి వ్యక్తి మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అందుకే ఏమీ చెప్పుకోలేక ఇష్టానుసారంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఇస్తాడంట, భూమిని కొట్టేయడంట. నేను అడుగుతున్నా, ఇడుపలపహైలో 360 ఎకరాలు కొట్టేసింది నువ్వే కదా అని అడుగుతున్నా. మీ కుటుంబం అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ లేపాక్షిలో 10,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. గుంటూరులో వ్యాన్పెక్ సిటీ 28,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. కడపలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 10,000 ఎకరాలు టెండర్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకా శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నాడు. పాపం నోట్లో ఏలు పెడితే కూడా కొరకడంట, అంత మంచోడంట. ఆ మంచోడు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అబద్దాల కోరు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. భూమి మీది, బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది? భూమి మీద అవునా కాదా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? భారత్ సిమెంట్ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు? వేసుకుంటే మీ తాత పేరు వేసుకోవాలా, మీ నాన్న పేరు వేసుకోవాలా? అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. మళ్ళా సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
సైకో ఫోటో అవునా కదా? అంటే మీరు ఆ ఫోటో చూసి భయపడతానే ఉండాలా. ఆ సైకో వస్తున్నాడు, ఏం చేస్తారో తెలియదని. ఇప్పుడు మళ్ళా మీ భూమే కొట్టేస్తానంటున్నాడు. మొన్న మీరు చూశారు మీ ఊరు పక్కనే ఒంటెమిట్ట ఒక చేనేత కార్మికుడు భూమి సర్వే నెంబర్ మార్చేశాడు. తిరిగాడు, అడుక్కున్నాడు, లంచాలు ఇచ్చాడు, ఎవరో పట్టించుకోలేదు. ఇంకా జీవితం మీద ఆశుదులుకొని అతను నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్ కింద తలబెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాట విని తల్లి కూతురు, అంటే భార్య కూతురు ఇద్దరు విషం దాగి చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది, అనాథ అయిపోయింది. నేను ఫోన్ చేసి సంఘీభావాన్ని తెలియజేశా, ఆ అమ్మాయిని కన్సోల్ చేశా. కానీ ఒక పని చేశా, నేను ఒకటే చెప్పాను, కనీసం మీ తండ్రి చనిపోయాడు, నీకు ఇబ్బందులున్నాయి, మళ్లీ నేను వస్తానే ఆ 4 ఎకరాలకు మీకు ఇప్పించే బాధ్యత నాది. అంతవరకు నీకు ఒక 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను, పార్టీ పరంగా బాగా చదివిస్తా. తండ్రి లేడు కాబట్టి భయపడద్దు, చదువుకోమన్నాను. నేను అడుగుతున్నా, ఎంతమంది ఈ మార్గ అనాథలైపోతున్నారు? ఈ రోజు ఇక్కడ ముస్లిం సోదరులున్నారు. ఎన్డీఏలో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నంద్యాల పక్కూరులో అబ్దుల్ సలీంని దొంగగా బ్లేమ్ చేసి వేధించి చంపేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదని అడుగుతున్నా. ఎంత భయంకరమైన హత్య అది. ఆయన భయపడి చనిపోవాలనుకున్నాడు. భార్య పోలీసులు బెదిరించారు, నువ్వు చనిపోతే నీ భార్యను వేధిస్తావంటే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలనుకున్నారు. 2 పిల్లలుంటే ఈ పిల్లలు నాదులైపోతారు, మనం అన్యాయం చేస్తాం అనుకుని భార్య భర్త పిల్లలు 4 డిసైడ్ చేసుకుని రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి పిల్లల్ని కట్టేసి భార్య భర్త తలబెట్టి చచ్చిపోయారంటే ఏమైనా ఆలోచిస్తారా మీరు అడుగుతున్నా. ఇంత క్రూరమైనటువంటి హత్య, భయంకరంగా మనిషి చనిపోతాంగానే నలుగురిని తీసుకుపోయి ట్రైన్ కింద పెట్టి కట్టేసి చనిపోయారంటే ఎంత మెంటల్ గా టార్చర్ అయ్యాడు, ఎంత మెంటల్ ప్రిపేర్ అయ్యాడు. ఆ బ్రతుకులు మీకు కావాలన్నా ఈ ఊర్లో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు ఆస్తి లాగేసుకుంటే ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరో సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేరు. నిన్ననే నందికొట్కూరులో ఒక అమ్మాయి నమాజ్ చేసి ఇంటికొస్తే దారిలో శ్రీనివాసులుడు అనేవాడు ఆ అమ్మాయి బుర్కా తీసి నువ్వు దొంగవని చూపిస్తే, కాదు నేను పోయింది నమాజ్ పోయాని చెప్తే వినకుండా అవమానిస్తే ఆ కుటుంబ సభ్యులు వచ్చి అడిగితే వాళ్ళని దౌర్జన్యం చేసి కొట్టిన వ్యక్తులు, వీళ్ళు చెప్పుతో కొట్టిన వ్యక్తులు. ఈ రౌడీజాన్ని మీరు సహిస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నేను తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి, మార్పు తీసుకురావడానికి, సకల జనుల కోసం అందరిని ఆదుకోవడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందులో సూపర్ 6 ఉంది. మా ఆడబిడ్డల కోసం తీసుకొచ్చా. 1500 రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాది. ధరలు పెరిగాయి, 3 వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ 4 కార్యక్రమాలే కాకుండా డాక్రా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు లేనివి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా.